రష్యా, చైనా తమ ఆయుధ సంపత్తిని విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ను ట్రంప్ ఆదేశించారు. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే అమెరికా ఎక్కువ అణ్వాయుధాలు కలిగి ఉందని, తన మొదటి పదవీ కాలంలోనే దీన్ని సాధించామని ట్రూత్ మాధ్యమంలో ట్రంప్ తెలిపారు. వాటికి విపరీతమైన విధ్వంసకర శక్తి ఉన్నందున పరీక్షలు జరిపేందుకు ఇష్టపడలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అణ్వాయుధ కార్యక్రమాల్లో రష్యా 2వ స్థానంలో, చైనా 3వ స్థానంలో ఉన్నాయని ట్రంప్ తెలిపారు. 5 ఏళ్లలోపు రష్యా, చైనాలు అణ్వాయుధాల్లో తమతో సమానంగా ఉంటాయని చెప్పారు. ఇతర దేశాలు అణు కార్యక్రమాలు విస్తరిస్తున్నందున అమెరికా సైతం అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని తాను యుద్ధ శాఖను ఆదేశించినట్లు ట్రంప్ వివరించారు. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. అమెరికా సైన్యం ఇప్పటికే అణ్వాయుధ వార్ హెడ్ ను ప్రయోగించగల క్షిపణులను క్రమం తప్పకుండా పరీక్షిస్తోంది. కానీ 1992 నుంచి అణ్వాయుధ పరీక్షలపై నిషేధం కారణంగా ఆ ఆయుధాలను ప్రయోగించలేదు.